సనాతన ధర్మంలో స్త్రీలకు సంబంధించి పూజ ఆచారాల్లో కొన్ని ప్రత్యేకమైన నియమాలున్నాయి. ఈ నియమాలు పాటించకపోతే పూజలు చేయడం ద్వారా ఎలాంటి శుభ ఫలితాలు సాధించలేము. సనాతన ధర్మంలో భగవంతుని ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అయితే సనాతన సాంప్రదాయం ప్రకారం పూజ చేసినప్పుడే పూజా ఫలితం దక్కుతుంది. ఎందుకంటే పూజ సమయంలో చిన్న పొరపాటు జరిగినా అశుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించినంత వరకు పూజలు చేసే సమయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలున్నాయి. వీటిని పాటించినప్పుడే మీరు చేసిన వ్రతం కానీ పూజలు కానీ ఫలం అందిస్తాయి. ఆరాధనకు సంబంధించిన ముఖ్యమైన నియమాలను పురుషులు మహిళలు ఇద్దరూ పాటించాలి. కానీ స్త్రీలు దేవుణ్ణి పూజించడానికి కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి. వాటిని అన్ని స్త్రీలు పాటించాలి. స్త్రీలకు ప్రతి నెల పీరియడ్స్ వస్తుంటాయి. అటువంటి పరిస్థితుల్లో వారు పీరియడ్ సమయంలో పూజించకూడదు. ఈ రోజుల్లో దేవాలయాలను సందర్శించడం, మతపరమైన చెట్లు మొక్కలను తాకడం నిషేధించబడింది. ఏదైనా ముఖ్యమైన పూజ లేదా ఉపవాసం ఉంటే మీరు దానిని మరొకరితో చేయించడం ద్వారా మీరు దాని ప్రయోజనాలను పొందవచ్చు. ఆంజనేయుణ్ణి పూజించేటప్పుడు స్త్రీలు హనుమంతుని విగ్రహాన్ని తాకకూడదు. దీంతో పాటు స్త్రీలు సింధూరం సమర్పించకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఆజన్మ బ్రహ్మచారి. స్త్రీలు హనుమంతుని పాదాలను కూడా తాకకూడదు. పూజ సమయంలో మహిళలు కొబ్బరికాయలు పగలగొట్టకూడదు. దీనికి కారణం శాస్త్రాల్లో కొబ్బరిని కొత్త చెట్టు పెరిగే విత్తనంగా పరిగణిస్తారు. ఇది కొత్త జీవితానికి జన్మనిచ్చే మూలం. అలాగే శాస్త్రాలు స్త్రీని తల్లి అని పిలుస్తారు. ఎందుకంటే స్త్రీ బిడ్డకు జన్మనిస్తుంది. ఒక స్త్రీ కొబ్బరికాయను పగలగొట్టినట్లయితే ఆమె తన బిడ్డకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుందని నమ్ముతారు. కాబట్టి మీరు పూజ సమయంలో స్త్రీలు కొబ్బరికాయను సమర్పించాలి, కానీ స్వయంగా కొట్టకూడదు. శనిదేవుడిని పూజించేటప్పుడు మహిళలు కొన్ని నియమాలను పాటించాలి. స్త్రీలు శని భగవానుడి పాదాలను తాకకూడదు, తైలాన్ని సమర్పించకూడదు లేదా అతని కళ్ళలోకి చూడకూడదు. ఇలా చేయడం వల్ల శని దోషం కలుగుతుంది. అంతేకాదు, మహిళలు శనీశ్వరుడిని తల వంచి నమస్కరించకూడదని కూడా శాస్త్రం చెబుతోంది.